తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై చంద్రబాబు, లోకేష్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేని 40 నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీల ఫైనలైజ్ చేస్తూనే గాడి తప్పుతున్న నేతలకు గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ అధినేతలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఎలాంటి హెచ్చరికలు పంపారు, ఇన్ఛార్జీల నియామకాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మరిన్ని అంశాలపై మా ప్రతినిధి విఎస్ఎన్ కృష్ణ గ్రౌండ్ రిపోర్ట్. కట్టయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏదైతే సార్వత్రిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్లో ప్రారంభమయ్యేందుకు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందో అందుకు తగ్గట్లుగా పార్టీ నేతలను కూడా సమాయత్తం చేసేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సిద్ధమయ్యారు. ఏదైతే ఇందుకు అనుగుణంగా అటు పార్టీలో నాయకత్వాన్ని కూడా పటిష్టం చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఏదైతే మొత్తం 40 నియోజకవర్గాలు ఉన్నాయో ఇందులో కొన్ని చోట్ల 11 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉంటే మరో 21 చోట్ల జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మరిగా 8 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల చోట దూకుడుగా ఉండే వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని చెప్పి, అలాగే బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట పార్టీకి అటు రెండు పార్టీలతోనూ సమన్వయం చేసుకునే నేతల్ని ఇన్ఛార్జీలుగా పెట్టే దిశగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు తగు రీతిలో పనిచేయట్లేదనే భావన అది అధిష్టానంలో వ్యక్తమవుతుంది. అలాగే ఇన్ఛార్జీలు కొన్ని చోట్ల సమన్వయ లోపంతో తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నిటికీ సమస్యలకి పరిష్కారం పెడుతూ కొన్ని చోట్ల ఇన్ఛార్జీలను కొనసాగిస్తూనే వీళ్ళని చోట్ల మార్చుకుంటూ అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కూటమి నేతలే కైవసం చేసుకునే దిశగా ఈ మేర ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. ఈ దిశగానే పార్టీలో దాదాపు ఈ 40 నియోజకవర్గాల మీద కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఇదే సమయంలో ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా గాడి తప్పిన ఎమ్మెల్యేలు ఎవరైతే కొందరు ఉన్నారో వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మాత్రం అది పార్టీకే పెద్ద ఎత్తున తలనొప్పిగా మారుతుందనే అభిప్రాయం అటు అధినేత చంద్రబాబుకి వచ్చింది. అందుకు తగ్గట్లుగా గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే ఇక పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు, ఈ చర్యల్ని వారి వ్యక్తిగత స్వార్థాల కోసం చేసే వివాదాలకు పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భరించే ఓపిక ఇక లేదనే సందేశాన్ని మాత్రం అటు రీజనల్ కోఆర్డినేటర్ అలాగే ఇన్ఛార్జి మంత్రుల ద్వారా ఆయా ఎమ్మెల్యేలకు పంపుతూ ఉన్నారు. నిన్న ఏదైతే పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగిందో పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే విషయాన్ని అటు ఎంపీల వద్ద కూడా అధినేత చంద్రబాబు ప్రస్తావించడంతో ఎవరా కొందరు ఎమ్మెల్యేలు అనే చర్చ మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి ఎవరు అంచనాలు వేరేస్తున్నారో అయితే మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏదైతే అధినేత చంద్రబాబు ఇప్పటికే ఆ దిశగా కొంతమంది మంత్రులతో సహా కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు నేతలు అలాగే అందరికీ కూడా ఈ విధమైన హెచ్చరికలు అనేది పంపినట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో కనుక చూస్తే అటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక మంత్రితో పాటు 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. వారికి తరచూ వివాదాలుగా ఉండటం, అందులో ఒకరు సీనియర్ ఎమ్మెల్యే ఉండటం, ఇంకొకరు జూనియర్ ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన వారు ఉండటం, వీరిక్కడ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తమ తీరును అలాగే వారి వ్యక్తిగత వివాదాలకు సంబంధించిన అంశాలు మాత్రం భరించే ఇది లేదనే స్పష్టమైన సందేశాన్ని కూడా పంపినట్టు తెలుస్తుంది. అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా 2 నేతలకు కూడా ఇదే తరహా వార్నింగ్ అటు అధిష్టానం నుంచి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అధినేత చంద్రబాబు వారికి నేరుగా విషయం చెప్పకపోయినప్పటికీ ఇక్కడ తన సందేశంగా తన మాటగా అటు రీజనల్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జి మంత్రుల ద్వారా అయితే ఆయా ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నారు. ఈ జాబితాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 2 నేతలకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇందులో ఒకరు సీనియర్ మంత్రిగా చేసిన వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న ఆయన, మరొకరు కీలక పదవుల్లో ఉన్న నేతకు కూడా ఈ విధమైన సందేశం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగే మిగిలిన ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం పరిస్థితి కొంత ఇబ్బందికరంగా లేనప్పటికీ కూడా అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1-2 ఎమ్మెల్యేలకు మాత్రం గట్టి హెచ్చరికలు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. పద్ధతి మార్చుకోవాలి అనే స్పష్టమైన సందేశం అధినేత అటు ఇన్ఛార్జి మంత్రి ద్వారాను రీజనల్ కోఆర్డినేటర్ ద్వారా పంపినట్లుగా తెలుస్తుంది. అలాగే రాయలసీమ విషయానికి వస్తే కొంతమంది తీరు తలనొప్పిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో ప్రధానంగా 2 ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు మాత్రం ఇదే విధమైన సందేశం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వారి వ్యక్తిగత వివాదాలకు కారణంగా అటు పార్టీకి నష్టం కలుగుతుందనే భావన వ్యక్తమైనందున ఆ పనితీరు కనుక మార్చుకోకపోతే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించు అనే సందేశం ఎమ్మెల్యేలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో అధినేత సీరియస్ అయిన జాబితాలో 2 మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లుగా సమాచారం. రాయలసీమ ప్రాంతం నుంచే వారు తరచూ దుందుడుకుగా వ్యవహరించడం, ఎప్పటికప్పుడు పార్టీకి ఇబ్బంది కలిగేలాగా వ్యవహరిస్తూ
చేస్తుండటంతో వారికి మాత్రం తీరు మార్చుకోవాలనే సందేశం గట్టిగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఇదే తరహా పక్కపక్క నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకి ఇదే తరహా హెచ్చరికలు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వారు కొత్తగా తొలిసారి ఎమ్మెల్యేలు కావటం, ఎట్టి పరిస్థితుల్లోనూ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు, మీరు మళ్ళీ గెలవాలంటే ఖచ్చితంగా పనితీరు మార్చుకోవాల్సిందే అనే సందేశం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అలాగే రాయలసీమ జిల్లాలకి చెందిన ఏదైతే అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పనితీరు గతంలో ఎప్పుడు తరచూ వివాదాల్లో ఉండేది. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతానికి సైలెంట్ అయినప్పటికీ కూడా మరో పక్క నియోజకవర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే కొంచెం తరచూ వివాదాలకు తావిస్తున్నారనే అంశం అధిష్టానం దృష్టికి వచ్చింది. వారికి కూడా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మొత్తంగా అటు ప్రజల్లో తరచూ ఉంటూ వారిలో అహంకారం వైఖరి లేకుండా ఏదైతే ప్రజలు బచ్చకు చేసుకుంటూ వారితో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారో అలాంటి వారే మళ్ళీ రాణిస్తారు, అలాంటి వారే మళ్ళీ గెలుస్తారనే సందేశాన్ని అధినేత స్పష్టంగా చెప్తూ అలా తను చెప్పిన మాట కనుక వ్యవహరించకుండా ఉంటే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించడానికి గట్టి హెచ్చరికలు మాత్రం అధినేత చంద్రబాబు వారందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి. ఓవర్ టు స్టూడియో.